హలో ఆస్పిరెంట్స్, నా పేరు సందీప్. కరెంట్లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. మొన్న అవై క్లియర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అనే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను అసలు అనుకోలేదు. 17 మినిట్స్ దాకా పెట్టాను, ఎవరైనా చూస్తారా లేదా అనుకున్నాను. చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోలో నా యొక్క స్కోర్ కార్డ్ అనేది డిస్ప్లే చేస్తాను. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. చాలా మంది టెలిగ్రామ్ లో నాకు మెసేజ్ చేశారు, బ్రో మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది పంపించమని. నేను యాక్చువల్‌గా ఆర్ఆర్‌పీఓ అనేది 2 టైమ్స్ రాశాను. 2022లో, 23లో లాస్ట్ ఇయర్ కూడా. 2022 కర్ణాటక అప్లై చేశాను. ఆ స్కోర్ కార్డ్ అనేది ఈ వీడియోలో డిస్‌ప్లే చేస్తాను. 2023 అనే స్కోర్ కార్డ్ నేను చూస్తాను. అది కనపడతలేదు. వన్స్ దొరికిన తర్వాత ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ కూడా చేస్తాను స్కోర్ కార్డ్ అనేది. ఫస్ట్ ఈ వీడియోలో ఆర్ఆర్‌పీఓ స్కోర్ కార్డ్ అనేది డిస్‌ప్లే చేస్తాను. ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్. ఈ స్కోర్ కార్డ్‌తో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే 2022 నెక్స్ట్ ఇప్పుడు 2024 అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటది. లైక్ వేకెన్సీల పరంగా చూసుకున్నా, కాంపిటీషన్ పరంగా చూసుకున్నా, నంబర్ ఆఫ్ యాస్పిరెంట్స్ పెరగడం, పేపర్ అనేది టఫ్‌నెస్ పెరగడం. సో, ఆటిలతో ఏమి కంపేర్ చేసుకోకండి. జస్ట్ చాలా మంది అడుగుతున్నారు కదా అని డిస్‌ప్లే చేస్తున్నాను అంతే. ఇది ప్రిలిమినరీ స్కోర్ కార్డు. రీజనింగ్ అనేది 37.75 వచ్చింది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చూసుకుంటే 21.50 వచ్చింది. నెక్స్ట్ టోటల్ స్కోర్ చూసుకుంటే 59.25. కట్ ఆఫ్ అయితే 36. ఇది ప్రిలిమ్స్ యొక్క స్కోర్ కార్డు. నెక్స్ట్ మెయిన్ స్కోర్ కార్డు. మెయిన్స్ చూసుకుంటే 29.75 రీజనింగ్‌లో. కంప్యూటర్ వచ్చి 12.75. జనరల్ అవేర్‌నెస్ 9. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 19. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వచ్చి 18.75. కట్ ఆఫ్ అయితే 65.19. నాకొచ్చింది 95 వచ్చింది. ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తే 95 అనేది రాదు. ఎందుకంటే రీజనింగ్, క్వాంట్ 1.25 మార్క్స్. కంప్యూటర్ అనేది హాఫ్ మార్క్ కాబట్టి మీరు అది కాలిక్యులేట్ చేసుకుంటే 95 వస్తది. అంటే కొంతమందికి తెలీదు. అందుకనే చెప్తున్నాను. చాలా మంది ఇది మళ్ళీ నన్ను కామెంట్‌లో అడుగుతారు, బ్రో మొత్తం కాలిక్యులేట్ చేస్తుంటే 95 రావట్లేదని. అందుకే ముందుగా చెప్తున్నాను. నెక్స్ట్ ఫైనల్‌గా నాకొచ్చింది 100కి 50 మార్క్స్. మీకు అది ఎలా కాలిక్యులేట్ చేయాలంటే మెయిన్స్ మార్క్స్ మనకొచ్చిన మార్క్స్ ఇంటూ 2/5 ఎయ్యాలి. నాకిప్పుడు 95 వచ్చింది గదా! 95 ఇంటూ 2/5 వేస్తే నాకొచ్చింది 38 మార్క్స్ నాకు మెయిన్స్‌లో వచ్చినట్టు. ఇంటర్వ్యూ అనేది 12 మార్క్స్ వచ్చినట్టు. సో, టోటల్ 50 వచ్చింది. ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్‌కి. సో, ఇది నా యొక్క ఫైనల్ స్కోర్ కార్డ్ అనేది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. సో, వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లోని ఫస్ట్ పిన్‌లో పిన్ చేసి పెడతాను. అక్కడికెళ్లి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో, వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.